గాంధీ హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ను పరామర్శించేందుకు వచ్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డిలను అడ్డుకున్న పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు. మరో 40 మంది బీఆర్ఎస్, బీఆర్ఎస్వి, ఓయూ నేతల అరెస్ట్. పల్లాను చంద్రాయనగుట్ట, రాకేష్ రెడ్డిని బొల్లారం పిఎస్లకు తరలింపు. బలవంతపు అరెస్టుపై మండిపడ్డ పల్లా, ఏనుగుల. గ్రూప్ 2లో గ్రూప్ 3లో మెగా డిఎస్సీలో ఉన్న వాటికంటే ఎక్కువ ఇస్తామని చెప్పిండ్రు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు. ఏం ప్రాబ్లం? ఇవ్వడానికి ఏం ప్రాబ్లం? వాళ్ళు ఏం పెద్దగా ఇవ్వాలా? ఇమ్మీడియట్ గా రిక్రూట్మెంట్ చేయడానికి కావాల్సిన జాబ్ క్యాలెండర్ ఇవ్వని అడుగుతున్నారు తప్ప మొత్తం కూడా ఏదో ప్రభుత్వం దానికోసం వీళ్ళందరూ మాట్లాడినవన్లే కదా. ఇదే బట్టి విక్రమార్క, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ వేదిక కానీ ఇక్కడ వేదికలో కూడా వాళ్ళే చెప్పారు కదా. ఖచ్చితంగా ఇవాళ 1:50 గారు 1:100 చేయాలని చెప్పారు. జీవో నెంబర్ 46ను ఖచ్చితంగా తీసేస్తామని చెప్పారు. మెగా డిఎస్సీ వేస్తాం, వీళ్ళు వేయలేకపోతున్నారని చెప్పారు. గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ నెంబర్స్ వేస్తామని చెప్పారు. దీనికి ఏం ఖర్చు అయ్యే పని ఉందా? ఏమన్నా ఏం ఖర్చుతో పడి కాదు కదా. ఈ యొక్క ప్రభుత్వం 7 నెలలు అయిన తర్వాత కూడా ఒక్కరోజు కూడా ఇంతవరకు 2 లక్షల ఉద్యోగాలు 10 సంవత్సరంలో ఇస్తామని చెప్పారు. దానికోసం ఏమైనా తీసుకున్నారా అంటే ఏం కూడా చేతులు తీసుకోలేదు. వాటి అలా మోతీలాల్ ఇవాళ తన ప్రాణాలని పణంగా పెట్టి నిరుద్యోగుల తరఫున కొట్లాడుతున్నప్పుడు సంఘీభావంగా మేము పోయి కలిసి వస్తామంటే అడ్డుకోవడం కానీ ఇలా పోలీసులు దుశ్చర్యలు చేస్తుంటే చాలా విడ్డూరంగా ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో వేలాది లక్షలాది మంది విద్యార్థులందరూ వస్తే కూడా అలాంటి వలస పాలకులు కూడా ఈ విధంగా చేయలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడికి మద్దతుగా పనిచేస్తుందా అని చెప్పేసి ఇలా మా అందరికీ డౌట్ వస్తున్నది. కాబట్టి ఇలా ఖచ్చితంగా మోతీలాల్ యొక్క డిమాండ్ ఏదైతే ఉన్నదో నిరుద్యోగుల డిమాండ్. కాబట్టి ఖచ్చితంగా దాన్ని జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, ఆ ఉద్యోగాల నెంబర్ పెంచాలని చెప్పేసి న్యాయమైన కోరికల్ని నెరవేర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని